శ్రీ గురుభ్యో నమః 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో మొదలై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ నెల తొలి 10 రోజులలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లు చెప్పబోతుంది. ఏమిటి ఆదాయ వ్యయాలు అలా ఉన్నాయి అంటే అనుకూలం ప్రతికూలం ఉంటే పాయింట్ కూడా రెండేనా అనుకో, ఏం దిగులు పడకండి. మంచి రోజులు వస్తాయి. పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, అదేదో కూటములు వస్తున్నాయంటారు. ఏం వరి కావద్దు. వాస్తవంగా కూటమి ఈ 10 రోజుల పాటు కూడా అక్కడే ఉంటుంది. పంచగ్రహ కూటమితో ఉంటుంది. మీకు 6వ స్థానంలో ఒక మహాద్భుత యోగం రాబోతుంది. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి పండుగ రోజున ఆ రోజు ఆ యోగాన్ని చక్కగా ఆస్వాదించండి, చవి చూడండి. మీనరాశి కాగానే యోగం ఏమిటి, మహాద్భుత యోగం ఏమిటి, ఆ వీడియో పెట్టేస్తా. ఆ యోగాన్ని చక్కగా ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే చిన్న గమనిక కూడా చెప్తాను, 1 మినిట్లో అయిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకి ఏప్రిల్ నెల చివరి వారంలో వైజాగ్లో వారి కోసంగా 2 రోజులు మాత్రమే అక్కడ ఉంటాను. ఒక్కోసారి 1 డే కూడా కావచ్చు. 10-12 గంట అపాయింట్మెంట్ కంటే ఎక్కువ ఇవ్వను. ఎవరైనా కనుక కావాలనుకున్నటువంటి వారు 9348632385 థంబ్నెయిల్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వివరాలకు వెళ్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ రాత్రి 11:06 వరకు అలా కొనసాగుతుంటుంది. సాధారణంగానే కొనసాగుతుంటుంది, యాజ్ యూజువల్గానే కొనసాగుతుంటుంది. అయితే కొద్దిగా ఏదో ఎలా చేయాలా, ఏమిటి, ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది కదా, వ్యాపార సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కూడా ఈరోజు చేస్తున్నా, నాకు సమయం లేకనే ఆలస్యం అవుతుంది. ఇకపైన వీడియోలు ఆలస్యంగా చేయకూడదు, చాలా ఎర్లీగా ఇవ్వాలి అనుకున్నా. చూద్దాం ఎలా ఉంటుందో ఏమిటో. కనుక సాదా సీదాగానే గడిచిపోతుంది. 5వ తేదీ రాత్రి 11:26 హైఫై వాతావరణం కాదు. కానీ అదృష్టాన్ని గురించి మీరేమీ చింతించవద్దు. నా పరిస్థితి ఏమిటి, ఇలా ఉంది, ఇలా కాబోతుందే, అలా ఉందే, ఇలా ఉందే అనేటువంటి ఆలోచనలు మనసులోకి రానియకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ మంచి నిర్ణయాలతో ముందుకు పోవటానికి ప్రయత్నం చేయండి. తండ్రితో ఎక్కడా వైరానికి లోను కావద్దు. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడన్నా కోపాలు, కలహాలు లాంటివి ఏదైనా ఉంటే జస్ట్ చిరునవ్వుతో ముగించడానికి ప్రయత్నం చేయండి తప్ప దాన్ని పీకి పాకాన పెట్టలాగడానికి ప్రయత్నం చేయొద్దు. ఏదైనా చిన్నపాటి విషయం ఏదైనా దాన్ని తీగలాగితే డొంకంతా దొరుకుతుంది. కనుక ఈ 5వ తేదీ రాత్రి దాకా అట్లా చూసి చూడనట్టుగా వెళ్తుండండి. మీ ఇష్ట దైవానికి ప్రార్థనలు చేసుకోండి. ఇక 2వ పాయింట్, 5వ తేదీ రాత్రి 11:26 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు అబ్బో ఇది హైఫై వాతావరణం. ఇంకా మొదటి పాయింట్కి ముబ్బడిగా అనుకూలంగా లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా చాకచక్యంగా తిప్పడానికి అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. ఇంకో మాటకు చెప్పడం మర్చిపోయాను, 2-3 తారీఖుల్లో కొంచెం డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా చేయండి. ఏదైనా చిన్నపాటి ఏదన్నా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆవ నొప్పి, ఈ నొప్పులు ఏవో ఉన్నాయనుకోండి, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, సొంత వైద్యానికి వద్దు. ఇక 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ 5 రోజుల పాటు లైఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 పువ్వులు 36 కాయలే. 3 పువ్వులు 3 కాయలు కాదు, 3 పువ్వులు 36 కాయలు. లాభస్థానం దేదీప్యమానంగా ఉంటుంది. అందులో పండగ వాతావరణం రాబోతుంది. 6వ తేదీ పుష్యమి నక్షత్రం. వాస్తవంగా ఏంటంటే చాలా అనుకూలమైనటువంటి లబ్ధి రాబోతుంది, యోగం రాబోతుంది. అలాంటి యోగాన్ని పొందడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఏం చేయాలి ఏమిటంటే ఆ యోగ వీడియో ఇస్తాను. ఒక విధంగా 2 పాయింట్లు అంటే ఏమిటండి మేము ఏం ద్రోహం చేసాం అనుకోవద్దు. తులారాశికి మంచి పరిస్థితి వస్తాయి. నెక్స్ట్ రాబోయేటువంటి వారాలలో దాదాపు మినిమం 10 నిమిషాలైనా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ మీద నాకేమీ కోపం కాదండి. తులారాశి అంటే శని రాజయోగాన్ని ఇస్తాడు మీకు. శని రాజయోగ కారకుడు కనుక ఎక్కడ మీరు వరి కావద్దు. ఇకపోతే ఈ తులారాశిలో జన్మించిన జాతకులు ఉంటారు, వారెవరంటే చిత్రా నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు. వారికి 9వ తేదీ బుధవారం ఉదయం 9:57 ప్రారంభమై
10వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:24 వరకు అనుకూలమైనటువంటి సమయం కాదు. అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. కొత్త కార్యక్రమాలు, కొత్త కొనుగోళ్ళు అవి ఇవి చేద్దాం అనుకోవద్దు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి వారికి పర్టికులర్గా 1వ తేదీ మంగళవారం ఈ రోజు నుంచే మధ్యాహ్నం 11:06 ప్రారంభమై 2వ తేదీ బుధవారం ఉదయం 8:48 వరకు అది అనుకూలమైనటువంటి సమయం కాదు. కానీ రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. క్రొత్త ఏదైనా కొనుగోలు చేద్దాం, వాటికి వీటికి సమయం కేటాయిద్దాం అనేటువంటి ఆలోచనలకు మాత్రం వెళ్ళకండి. నెక్స్ట్ విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి జాతకులకి 2వ తేదీ బుధవారం ఉదయం 8:49 మొదలై 3వ తేదీ గురువారం 7:02 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా వారికి అనుకూలమైనదిగా అనిపిస్తుంటుంది, కానీ అనుకూలమైనది కాదు. కొంతవరకు వ్యతిరేక వాతావరణం ఉంటాయి కనుక కొన్ని కొత్త ముఖ్య కార్యక్రమాల మీదకి వెళ్లకుండా రొటీన్ కార్యక్రమం చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఏదైనా ఈ విశ్వావసనామ సంవత్సరం పరోక్షంగా కొంత అనుకూలతను ఇస్తుంది. బికాస్ మీ రాశికి శని రాజయోగకారకుడు, ఆ మాట మర్చిపోకూడదుండోయ్. శని రాజయోగకారకుడు, ఆయన 6వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఏం మర్చిపోడు. ఆయన రేపు వక్రానికి వస్తాడు, వక్రంలో కూడా మర్చిపోకుండా కొంత అనుకూలిస్తాడు. ఆ సమయాన్ని మనం చక్కటి పరిహారాలు అవి చేసుకోవచ్చు. కనుక అనుకూల శాతం తక్కువ ఉందని మాత్రం వర్రీ కావద్దు. అప్పుడప్పుడు ఇంగువ తినమని చెప్పాను కదా, ఆ ఇంగువ తింటుండండి. 6వ తేదీ మహాద్భుత యోగం ఉంది. అలాంటి యోగాన్ని పొందడానికి ప్రయత్నించడానికి ఆ వీడియో కోసం సిద్ధంగా ఉండండి. శుభం.